బ్యాక్టీరియా. సో ఇవి ప్రోబయోటిక్ అన్నమాట. సో మనం ఇవన్నీ తినడానికి ఆ ప్రోబయోటిక్ హెల్ప్ చేస్తుంది. సో అవర్స్ వాజ్ ఆల్వేస్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఇట్లా చెప్పుకుంటే గనక అంటే మన జీవన విధానంలోనే చాలా ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకుని తినాలి అంటావు. ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. తర్వాత తల్లి ఇప్పుడు ఈ బలపాల చిన్నపిల్లల్లో అని అన్నావు తల్లి, పెద్దవాళ్ళు తింటే పెద్దవాళ్ళకి కూడా ఐరన్ జింక్ చేయించుకోవాలి మామే ఖచ్చితంగా. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ బలపాలు హిమోగ్లోబిన్ తక్కువ, అది మనకి వాళ్ళు కరెక్ట్ గా అడిగారు కూడా. అదే పీరియడ్స్ అప్పుడు మెన్స్ట్రల్ క్రాంప్స్ వచ్చినప్పుడు అని పర్టికులర్ గా అడిగారు. సో ఎప్పుడైతే మనకి మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతున్నదో అప్పుడు మనకి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం సరిగ్గా పోషకాలు తీసుకోకపోతే మనం ఎనీమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి పల్లి మనకి ఈజీగా అవైలబుల్ గా ఉండేది బెల్లం పల్లి ఉండలు, పల్లి చెక్కలు ఒకటి. సో అందులో కూడా